హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సోయా చంక్స్ తో రైస్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. హై ప్రోటీన్ కంటెంట్ ఉండే సోయా చంక్స్ తో ఈ విధంగా రైస్ చేసుకుని తిన్నట్టయితే మన హెల్త్ కి మంచిది, అలాగే టేస్ట్ కూడా స్పైసీగా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ లో ప్యాక్ చేయడానికైనా లేదా నైట్ మిగిలిపోయిన రైస్ తో ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎంతో క్విక్ రెసిపీ అన్నమాట. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 50 గ్రామ్స్ సోయా చంక్స్ తీసుకున్నానండి. ఇందులోకి మనం బాగా వేడిగా ఉన్న వాటర్ని పోసి ఇలా వాటర్లోకి సోయా చంక్స్ మునిగేలాగా చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వాటర్లోనే వదిలేసేయాలి. ఈ విధంగా చేయడం వల్ల సోయా చంక్స్లోని హార్డ్నెస్ ఉంటుంది కదా, అదంతా కూడా పోయి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతాయి. వీటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనం పిండేసేయాలి. ఇలా పిండిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ వీటిని ఒకసారి నార్మల్ వాటర్లోకి అంటే ఫ్రెష్ వాటర్లోకి వేసేసి జస్ట్ ఒకసారి కడిగి ఎక్సెస్ వాటర్ పిండి వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ యాడ్ చేసి అది కాస్త వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపుని ఆయిల్లోకి యాడ్ చేసుకుని చక్కగా అవి చిటుపట్లాడి ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా చక్కగా చిటుపట్లాడి రంగు మారిన తర్వాత ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన సగం ఉల్లిపాయ, ఇలా పొడవుగా కట్ చేసుకున్న మరో సగం ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా ఉల్లిపాయలు లైట్గా రంగు మారాలండి. ఎక్కువగా ఏం ఫ్రై అవ్వనవసరం లేదు. జస్ట్ ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి ఈ విధంగా లైట్గా రంగు మారితే చాలు. ఇంతవరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టొమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసేసి ఉల్లిపాయతో పాటు టొమాటోలు అన్నీ కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టొమాటోలు అయితే బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఈ విధంగా ఉడికి గుజ్జు టైప్లో అయిపోయిన తర్వాత ఇందులోకి మీ కారానికి సరిపడా కారం పొడిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంత కారం పొడి యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడి వీటిని యాడ్ చేసేసుకుని చక్కగా ఇవన్నిటిని కలుపుకుంటూ మరి కాసేపు బాగా మెత్తగా గుజ్జు టైప్లో అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనం వీటిని ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం యాడ్ చేసిన కారం పొడి వాటి వాసన అంతా కూడా వెళ్ళిపోతుందండి. పచ్చి వాసన అస్సలు ఉండకూడదు. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం హాట్ వాటర్లో నానబెట్టి పిండి తీసుకున్నాం కదా సోయా చంక్స్, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత సోయా చంక్స్కి ఇప్పుడు టొమాటో, ఉల్లిపాయ, మసాలా మిశ్రమం ఉంది కదా అదంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వీటికి బాగా కలిసిన తర్వాత సోయా చంక్స్ లోపలికి కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా అబ్జర్వ్ అవ్వడానికి ఇందులోకి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్లో సగం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా కింద కాస్త లిక్విడ్గా వాటర్ కనిపిస్తుంది. ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి ఈ విధంగా సోయా చంక్స్ లోపలికి అబ్జర్వ్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి సరిపోతుంది. తర్వాత పొడిగా ఉడికించుకున్న బాస్మతి రైస్ కానీ లేదా సోనా మసూరా రైస్, నేను ఇక్కడైతే సోనా మసూరా రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అనే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కాస్త కొత్తిమీర యాడ్ చేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రాములంతా రైస్ ఉడికించి యాడ్ చేసుకున్నానండి. మీరు ఎంత క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారో దానికి తగినంత రైస్ని వేసేసుకుని చక్కగా మొత్తం ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సోయా చంక్స్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. తినేటప్పుడు కాస్త లైట్ స్పైసీగా చాలా బాగుంటుంది. చికెన్ లాంటివి తినలేని వెజిటేరియన్స్కి అయితే సోయా చంక్స్ మంచి ప్రోటీన్ సోర్స్ అండి. ఈ విధంగా దీన్ని చేసుకుని తిన్నట్టయితే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.